ఈరోజు స్పెషల్ ఫర్ లిఖిలేష్ వాడి కోసం అని చెప్పి ఈరోజు ఒక డేని డెడికేట్ చేశాను. ఎస్, సో వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ లిఖిలేష్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. అరే లెక్కో, ఎస్టే నీది కాదు మనది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. మీ సమ్మర్ హాలిడేస్ పెట్టండి సార్, మీరు పెట్టినప్పుడు మాకు ఎస్డే పెట్టండి సార్ అని తీసుకెళ్లి స్టేషనరీ కొనిపిస్తారు మీ చేత. సిగ్గు పడిపోతున్నాడు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హాయ్ ఫ్రెండ్స్. సో చాలామంది నా రెగ్యులర్గా నేను ఎక్కువగా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఫేస్కి సంబంధించి చాలా కామెంట్స్ వస్తున్నాయి నాకు. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ అంటే ఎక్కువగా యూజ్ చేసే ప్రొడక్ట్స్ నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో ర్యాండమ్ అనమాట, దీనికి ఏమి ఇది లేదు. సో ఫస్ట్ వచ్చేసి డర్మాకో నుంచి ఈ మాయిశ్చరైజర్. సో ఈ మాయిశ్చరైజర్ రెగ్యులర్గా యూజ్ చేస్తాం, మార్నింగ్ నైట్ రెండు యూజ్ చేస్తా. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్ ప్లీజ్. 4% సెరమైడ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ టు సపోర్ట్ స్కిన్ బ్యారియర్ని సపోర్ట్ చేయడానికి. ఇందులో 2% నియాసినమైడ్ కూడా ఉంటుంది. డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ 24 hours మనకి మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది అనమాట. సో అది అండ్ ఇది ప్రతి వీడియోలోని నేను చెప్పేదే. విష్ కేర్ వాళ్ళది SPF 50+++ సన్ స్క్రీన్, ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ ఇది. ఇందులో కూడా నియాసినమైడ్ ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది. లైట్గా ఉంటుంది అండ్ చాలా మాయిశ్చర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, అన్ని స్కిన్కి, యాక్ని ప్రోన్ స్కిన్కి కూడా చాలా బాగుంటుంది, బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాల్బా. సో ఇది కూడా చూస్తున్నారు కదా, చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఇది బిఫోర్ మేకప్, ఆఫ్టర్ మేకప్, మిడిల్ మేకప్, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. వితౌట్ మేకప్ కూడా జస్ట్గా అట్లా స్ప్రే చేసుకుంటే ఇట్లా మాయిశ్చర్గా అనిపిస్తుంది, స్కిన్ ఇట్లా ప్లంపీగా అనిపిస్తుంది, లుక్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, మంచి పర్చేజ్ ఇదైతే మటుకు. సో దిస్ ఈజ్ మై సెకండ్ బాటిల్ ఆల్రెడీ. దిస్ ఇస్ సెకండ్ బాటిల్ ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. సో అంటే నేను అంత రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను ఈ ప్రొడక్ట్స్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ సిరమ్ అనమాట ఇది. సో ప్లమ్ నుంచి ఈ బ్యూటిఫుల్ నియాసినమైడ్ సిరమ్. ఇందులో రైస్ వాటర్ ఉంటుంది. ఆల్ స్కిన్ టైప్స్కి ఇది చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఇదైతే బాటిల్ మోస్ట్లీ అయిపోయింది. ఆల్రెడీ రీస్టాక్ చేసుకున్నాను, ఆల్రెడీ రెడీగా ఉంది. అయిపోయింది, ఇంతే ఉంది, అయిపోయింది. సో ఇది నేను నైట్ స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేస్తుంటాను అనమాట. అండ్ అనదర్ వచ్చేసి ఫేస్ మాయిశ్చరైజర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ ఫర్ ఆయిలీ అండ్ కాంబినేషన్ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ కూడా చాలా 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 మంచి మాయిశ్చరైజర్. ఇది డర్మటాలజికల్లీ టెస్టెడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నాకు మా డర్మా డాక్టర్ రికమెండ్ చేసింది అనమాట. సో చాలా బాగుంటుంది, ముఖ్యంగా ఫర్ ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి ఇది అల్టిమేట్గా ఉంటుంది అనమాట. సో దీస్ ప్రొడక్ట్స్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను. సో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా మనకి అమెజాన్లో దొరుకుతాయి. నేను అమెజాన్లోనే పర్చేస్ చేసుకున్నాను. విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి కాబట్టి ప్లీజ్ డూ చెక్అవుట్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వచ్చేసాం బ్యూటిఫుల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాం అనమాట. సో ఈరోజు స్పెషల్ ఫర్ లిఖిలేష్ వాడి కోసం అని చెప్పి ఈరోజు ఒక డేని డెడికేట్ చేశాను. ఎందుకంటే ఎగ్జామ్స్కి ముందే, అంటే 2 months ముందే, 2 or 3 months ముందే సమ్మర్ హాలిడేస్లో ఎస్ డే చేస్తావా అని ఎస్ డే అంటే వాడు ఈరోజు ఏమన్నా ఏం అడిగినా నేను ఎస్ చెప్పాలన్నమాట, నో చెప్పకూడదు. బట్ ఇందులో లిఖిలేష్ ఎంతవరకు అంటే కరెక్ట్గా ఉంటాడు, ఏంటి వాడు పర్సనాలిటీ ఏంటి, వాడు ఎంతవరకు అంటే ఐ మీన్ ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడా, లేకపోతే తక్కువ ఖర్చు పెట్టిస్తాడా, లేకపోతే రీజనబుల్గా ఉంటాడా, రెస్పాన్సిబుల్గా ఉంటాడా, ఇవన్నీ తెలుస్తాయి లిఖిలేష్ గురించి ఈరోజు. సో మేమైతే ఏఎంబీకి వెళ్తున్నాం, ఏఎంబీ మాల్కి. అక్కడ ఏమో నాకు కూడా ఐడియా లేదు, అక్కడ మాల్కి అయితే వెళ్ళిపోదాం అన్నాడు కాబట్టి వీ గోయింగ్ టు మాల్. అండ్ మా తమ్ముడు ఉన్నాడు ఈరోజు. సో ఫ్యామిలీ టైం అనమాట, వెళ్ళిపోతున్నాం నలుగురు. ఎస్, సో వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ లిఖిలేష్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కంప్లీట్లీ. Come on. Come on, let's go. Go, come on. ఈ కార్లో తిప్పు. మరి ఎక్కడ తిప్పాలి నేను?
బండి మీద తిప్ప. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మధ్యలో వస్తాం కదా. నేను బండి మీద నెక్స్ట్ ఇయర్ అంటున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను 30 డే 18 కాదు. ఓకే స్కూల్ నువ్వు బిగ్ అయ్యాక ఓ పని చేయి. నువ్వు ఎన్ని ఇయర్స్ అయితే నేను బిగ్ అయితే 72 ఉంటాను. అంతవరకు వద్దులే అయితే. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తావు? నాకు బాగాలేకపోతే అమ్మ షూటింగ్కి వెళ్ళిపోతుంది, మా ఏమని ఆఫీస్లో ఉండిపోతారు, మరి ఎవరు ఉండరు కదా, డాడీ బిజీగా ఉంటారు. నాకు ఏదన్నా నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకేమన్నా ఇక్కడ ఉన్నప్పుడు పోస్తే ఓలా బుక్ చేస్తావు, నన్ను పట్టుకొని తీసుకొని వెళ్తావు. మరి ఏం చేయాలి? నేను హాస్పిటల్ తీసుకెళ్తావు, హాస్పిటల్ రిసెప్షన్ హాస్పిటల్ కి తీసుకెళ్తా. హాస్పిటల్ మా నా అమ్మమ్మ పేరు చెప్తావు, ప్రిస్క్రిప్షన్స్ చెప్తావు, ఏం ప్రాబ్లమో చెప్తావు, వాళ్ళు రాసిస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తావు పట్టుకొని. అన్ని చెప్పాల్సింది చెప్తున్నాను. చెప్పాలి. నువ్వు చెయ్యాల్సినవి అవన్నీ నువ్వు చెయ్యాలి. 1960s 2019 డిస్కషన్ ఇలా ఉంటది. వాడు నేను ఎలాగో చెయ్యాలి అది అనేసే వాడి ఉద్దేశం అనమాట. నువ్వు స్పెషల్ గా చెప్తున్నావు, చెప్పాలి అది. నేను ఎట్లానో చేయాల్సిందే కదా, నాకు వేరే చాయిస్ ఈరోజు అవ్వదు. ఈ రోజు వద్దు, ఇవాళ ఏం కాదులే. ఈరోజు చేసి చెప్పలేదు. నీకు అదే నేను ఎందుకంటే ఫ్యూచర్ లో. ఓకే అది అలా తీసుకువెళ్ళాలి. అరే లెక్కో ఎస్డే నీది కాదు మనది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. కాదు మనది. మధ్యలో ఎందుకు వచ్చిందిరా? మనది మనది సరేనా? ఇప్పుడు మీ మమ్మీ నీకు ఒప్పుకుంది కాబట్టి మన ఇద్దరు ఒకటే అనుకో, మన ఇద్దరికి ఏం కావాలన్నది ఎవరా? సరే నన్ను ముంచేయండి, నేను తడుగుట్టేసుకుని ఒక మాల్లోనే కూర్చుంటా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. సమ్మర్ కదా, అందుకే నేను క్లాత్ ఇట్లా నెత్తి మీద వేసుకొని ఇట్లా కూర్చుంటా. అలా చెయ్యడులే, ఎక్కువ అలా చెయ్యడు. అరే అయిపోయారా? మన ఇద్దరం ఒకటి ఒకటి అని ఇప్పుడు దాకా అని, ఇప్పుడు ఎస్ డే అని చెప్పేసి ఒక డే సెట్ చేశాడు వాళ్ళ మమ్మీతో. ఇప్పుడు మా అవసరం లేదు వాడికి, అవసరం లేదు. రేపు కావాలి, సాయంత్రం మళ్ళా కావాలి. ప్లీజ్ క్యాన్సిల్ సమ్మర్ హాలిడేస్ అండ్ ఇంప్లిమెంట్ వింటర్ హాలిడేస్ అట్లీస్ట్. ఓకే సమ్మర్ హాలిడేస్ ఇచ్చే హాలిడేస్ హాఫ్ ఏ హాలిడేస్ వద్దు, ఏ హాలిడేస్ వద్దు భయ్యా, మేము ఖర్చు పెట్టలేకపోతున్నాం. స్కూల్ బెటర్. మాకు ఏ హాలిడేస్ వద్దు. స్కూల్ 365 days స్కూల్ స్కూల్ పెట్టేయండి, స్కూల్లోనే యాక్టివిటీస్ పెట్టుకోండి పిల్లలకి. పెట్టుకోండి. ఎంబీ మాల్ తీసుకెళ్ళాం. వాళ్ళని అడుగు, వాళ్ళకి ఎస్డే అడగరా, స్కూల్ కి ఫోన్ చేసి మీ సమ్మర్ హాలిడేస్ పెట్టండి సార్, మీరు పెట్టినప్పుడు మాకు ఎస్డే పెట్టండి సార్ అని తీసుకెళ్ళి స్టేషనరీ కొనిపిస్తారు మీ చేత. పెడతారు పెడతారు. ఇప్పుడు చెప్పరా, ఇందాక ఏమనుకున్నావు? కాంప్లికేటెడ్ గాయ్ ఏదో చెప్పాలి కూడా చెప్పరా. అదే ఏదో బాధపడుతున్నాడండి పాప మావాడు, ఎస్డే రోజుకి ఏదో బాధపడుతున్నాడు. అయ్యో SRH ఎలిమినేట్ అయిందని ఫుల్ ఫీల్ అవుతున్నాడు. ఓ పక్క ఫీలింగ్, ఓ పక్క హ్యాపీనెస్ చేస్తే అని. అదిగో వేరియేషన్ చూడండి. ఫేవరెట్ గేమ్ లో నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఓకే, కర్రీయా? స్టెఫ్ కర్రీ. ఏ టీమ్ లో అది? లైక్ అంటే ఏ గేమ్ లో? బాస్కెట్ బాల్ లో స్టెఫ్ కర్రీ అంటే ఇష్టమా? నైస్. ఏంటి తన స్పెషాలిటీ? ద 3-pointer కింగ్. అంటే 3 ఎందులో? లాంగ్ షాట్స్. ఓకే, లాంగ్ షాట్స్ లో బాగా వేస్తాడా? అంటే ఎంత దూరం నుంచి బాల్ వేసినా బాస్కెట్ లో పడిపోద్దా? నేను వేస్తావురా? మేము కూడా మేమేస్తాం చెప్పనా? టిష్యూ పేపర్ తీసుకుని డస్ట్బిన్ లో వేస్తాం. ఎంత దూరంలో డస్ట్బిన్ ఉన్నా సరే టిష్యూ పేపర్ వెళ్ళి అందులో పడాల్సిందే. అది మా టాలెంట్. నువ్వు మాకు ఫ్యాన్ ఉండాలి. అది
మేమే నేర్పించాం రా. దూరం నుంచి బాల్ వేసి ఫ్యాన్ అయిపోతే మేము కూడా వేస్తాం రా. మీరు కింద ఉంటుంది వాళ్ళది పైన ఉంటుంది. డస్ట్బిన్ పైన పెట్టి అయితే డస్ట్బిన్ ఎందుకు పైన పెట్టి పైన వేస్తాం మేము కూడా. కాదు, ఆయన క్యూరియాసిటీ, వీడేం కొనుక్కుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన మనసు అని తిట్టే ఉందన్నమాట. ఏం కొనుక్కుంటున్నాడు వాడు ఏమన్నా చెప్పాడా అని అడుగుతున్నారు. ఇక మేము వెళ్ళనే లేదు, వెళ్ళాక చెప్తానని చెప్పాను. మీ డాడీ చాలా యాంగ్జియస్ ఉన్నారు రా, నువ్వేం కొనిపించుకుంటావని. బ్యాట్ క్యాన్సిల్ చేయించాడు. 2 గంటలు ఆల్రెడీ ఉంది కాబట్టి. మార్నింగ్ ఆల్రెడీ ఎస్డే లో ఒక ఘట్టం అయిపోయింది. అదేదో బ్లింకిట్ లోని 500 రూపీస్ వర్త్ హ్యాండిల్స్ ఏదో కొనుక్కున్నాడు. క్రికెట్ బ్యాట్ గ్రిప్పర్ గ్రిప్పర్స్ కొనుక్కున్నాడు. అది కొనుక్కున్నాడు ఆల్రెడీ. మార్నింగ్ స్టార్ట్ అయింది. మాకు టాస్క్ కూడా ఇచ్చాడు మార్నింగ్, ఆ గ్రిప్పర్ కి బ్యాట్ కి ఎక్కించమని. అది పెద్ద టాస్క్. కొనడం పెద్ద టాస్క్ కాదు, పెట్టడం పెద్ద టాస్క్. నేను హల్లెలూయా సాంగ్ కొత్తది ప్లే చేయమంటే అది చెన్నై చంద్ర. అరే ఏయ్ ఆపవే నువ్వు. బేబీ వెల్కమ్ టు ఏంబి మాల్. మీ అబ్బాయికి ఇవాళ ఎస్డే అంట. ఎందుకు ఫోన్ చేశారు మీరు? లిక్కు ఏమి కొనుక్కుంటున్నాడు? చెప్పు. కాదు చెప్పు. అలా కాదు, మీరు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు? లిక్కు ఏం కొనుక్కుంటున్నాడు అని తెలుసుకోవడానికి ఫోన్ చేశారా? అదే దేనికి చెప్పండి. ఓహో అదా, సరే అయితే మళ్ళీ ఫోన్ చేస్తాం. సిగ్గు పడిపోతున్నాడు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయితే రోజు నా సామ్రాజ్యం. మా అక్కకి నరకుండే ఇవాళ. వీడికి ఎస్డే అట, వీడికి నరకుండే ఎల్డే. తల్లి ప్రేమను కోరుకుంటున్న పిల్లడు. ఇవాళ ప్రేమ కాస్ట్లీ, తల్లి ప్రేమ కాస్ట్లీ ఇవాళ. ఈ ఒక్కరోజు రారే, రేపు బెల్ట్ దెబ్బలే. విసిరినదాయి ప్రాణం. ప్రైజులు చూసి భయ్యా మావాడు ఎక్కడ తీసుకొచ్చాడు చూడండి సార్ ప్రైజులు. మళ్ళీ విఐపి ప్యాకేజెస్ కావాలి మళ్ళా. ఆఖరి సాధించావు, ప్లే ఆన్. చూడండి ఫేస్ లో హ్యాపీనెస్. అరే ఇప్పుడు మన ఇద్దరు ఆడదాం సరేనా? ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్. తప్పురా
ఫుట్బాల్ కోసం ఇద్దరు గొడవ ఆడుకుంటారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక బాబు వీళ్ళిద్దరికి నాకు సంబంధం లేదు, వీళ్ళిద్దరు కట్టియండి. ఏమెక్కాడో చూడండి. అయ్యప్పా, చిన్నపిల్లలు ఎక్కేది ఎక్కాడు. ఎందుకురా నీకు? సో ఫుల్గా ఆడేసుకున్నాడు లోపల. అండ్ ఇప్పుడు హ్యామ్లీస్లోకి తీసుకొచ్చాడు. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఏం కొంటాడు? ప్లీజ్ రా, కొంచెం కనికరించు. ఐ థింక్ నిఖిలేష్ మరీ అంత మంచి చెడ్డోడేం కాదు, మంచోడే. నా వల్ల కాదయ్యా. ఏంటది? వర్టెక్స్ రేసరా? బొమ్మలా? నిఖిలేష్ నువ్వు బొమ్మలు కొనుక్కుంటావా? ఆర్సీ కార్, అది బొమ్మ కాదు. బొమ్మ అయితే నేను ఎందుకుంటా? మరేంటది? ఆర్సీ కార్. ఏం చేస్తుంది అంతా? రిమోట్ కార్. అది రిమోట్ కార్ బొమ్మలే కదా. నువ్వేం చిన్నపిల్లడువా? అది F1 కార్. అయితే చెడ్డోని కాదు, అని నిరూపిస్తే చెడ్డోని అయిపోయి ఫోన్ కొనమంటాడు. సరేనా? నువ్వు మంచోడు నాని, నువ్వు చాలా పెద్ద మంచోడివి. ఒరే నువ్వు అక్కడ చాలరా నాకు. ఎవర్రా? షాప్ లో ఆడించుకున్నాం 15,000. సూపర్ ఉంది. స్పీడ్ కంట్రోల్ చాలా బాగుంది. ఉందమ్మా, ఇస్తున్నాం. అది ఇంకా పెద్దది ఉంది. చిన్న కార్లు పెద్ద కారు తీసుకుందాం అంటున్నారు. ఈవీ కామెంట్ సరిపోద్దా? సరిపోద్ది. నువ్వు అందులో పట్టవురా, సీట్ తీసేస్తుంది. నీ కాళ్ళు అందులో దూరం. యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో తీసేయాలంట. అవును. వీడేం చేస్తున్నాడు? ఇప్పుడు వరకు అయితే ఒక గంట నుంచి తిప్పిస్తున్నాడు మాల్ అంతా. షాపింగ్ చేస్తా అని ఆడుకోవడం అయిపోయింది. బట్ ఇప్పుడు వరకు అయితే ఏం కొనుక్కోలేదు. లెట్స్ సీ. నాకు తెలిసి 20,000 25,000 ఎక్కడ కొడతాడేమో అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏం షాపింగ్ చేస్తాడు. ఇంకొక 1 అవర్ తిరిగాము, మొత్తం 2 అవర్స్ తిరిగాము. నిఖిలేష్ ఏమీ కొనుక్కోలేదు. గుడ్ బాయ్. అంటే యూస్ఫుల్ ఏం దొరకలేదు. వాడు సాటిస్ఫై లేడు ఇక్కడ, ఏం దొరకట్లేదని. దీని తర్వాత డీకాథ్లిన్కి వెళ్దామని చెప్పాడు. సో యా, అన్నీ వెతుక్కున్నాడు. వాడికి కావాల్సినవి షూస్, బట్టలు అన్నీ చూసుకున్నాడు. వాడికి ఏం నచ్చలే, అందుకే ఏం తీసుకోలేదు. నేను బతికేసి ఏంటి అవునా? ఇది భలే ఉందిరా నిఖిలేష్. యా, ఇప్పుడే మేము ఫుడ్ తిన్నాం, స్నాక్స్ లాగా. అట్లా వాడు ఏంటో వాడు మెక్డానల్డ్స్ తిన్నాడు అంతే.
ఏమో షూస్ కొనుక్కున్నాడు అంతే. ఇంకా టీ క్యాట్లకి వెళ్ళా దాంట్లో ఏదైనా రెండు గేదెలు ఒక చిన్న మేక అరుస్తున్నాయి కార్లో యానిమల్స్ హార్స్ వచ్చింది రే. ఇది ఆల్చేసిన ఇది పామరను. ఇది గండు పిల్లి చిన్న పిల్లి. సో కేమ్ టు అప్పుడే ఎతికేసుకుంటున్నాడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, అసలు ఎక్కడ ఆగట్లే. దానికన్నా ఈ లైట్ ఎక్కువ వస్తుందంట. ఏం చేయమంటావు? వద్దు అంత కాస్ట్ లైట్ మనకి. సో ఎస్ మొత్తానికైతే ఎస్డే ఫైనల్లీ కంప్లీట్ అయింది. లిక్కు చెప్పు ఎట్లా అనిపించింది? చాలా సూపర్ గా అనిపించింది. యా డీకాత్లలో కొన్ని కొనుక్కున్నాడు, కానీ ఏదైనా సరే వేస్ట్ చేయలేదు. అన్ని యూస్ఫుల్ థింగ్సే కొనుక్కున్నాడు, మనీ వేస్ట్ చేయలేదు. చాలా గుడ్ బాయ్, చాలా 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 గుడ్ బాయ్. అన్ని చూశాడు, టెంప్ట్ అవుతున్నాడు కొనుక్కుందామని, మళ్ళీ ఎందుకులే సర్లే వదిలే మమ్మీ అని చెప్తా ఉన్నాడు. ఏం దొరకలేదంట. ఫస్ట్ నాకైతే 2 వస్తువులు చూపించాడు, బట్ మళ్ళీ లాస్ట్లో ఏం దొరకలేదు అని చెప్పి తీసుకోలేదు. డీకాత్లలో మటుకు యూస్ఫుల్ అయినవి తీసుకున్నాడు. సో ఎస్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా జరిగింది ఈ ఎస్డే. అండ్ వాడికి కూడా ఫోకస్ ఉంది, మనీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు అనేది వాడికి ఐడియా ఉందని నాకు కూడా అర్థమైంది. సో ఏది పడితే అది కొనేసుకోవడం, కనిపించిందల్లా కొనేసుకోవడం అని అడుగుతుంటారు కదా పిల్లలు, అట్లా ఏం లేదు. కంప్లీట్లీ వాడి లైఫ్కి యూస్ఫుల్ థింగ్స్ కొనుక్కున్నాడు. ఇవన్నీ కూడా వాడు మార్నింగ్ సైకిల్ బాస్కెట్బాల్కి వెళ్తాడు అనమాట. సో దానికి సంబంధించినవి యూస్ఫుల్ వస్తువులే తీసుకున్నాడు అనమాట. ఐఎమ్ హ్యాపీ.